వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి వెయిట్ లాస్లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వీక్ అంతా మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా వెయిట్ లాస్లో మనం అబ్డామినల్ ఫ్యాట్ లాస్ అంటే బెల్లీ ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఏ ఏజ్ గ్రూప్స్ వరకు ఉండొచ్చు? ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఇవాళ రేపు ఆల్మోస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి చైల్డ్హుడ్ ఒబేసిటీ అది ఎక్కువ అవటం మూలాన చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాము. అండ్ స్పెసిఫికలీ సర్టన్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ వస్తుంది కూడా, అంటే ఆల్మోస్ట్ 30 years 35 years దాటిన తర్వాత నుంచి. అండ్ జెనెటికలీ ఆల్సో ఇండియన్స్కి మనకి ఆర్ ఏషియన్స్లో స్పెసిఫికలీ ఇండియన్స్కి కూడా మనకి అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎనీ ఏజ్ గ్రూప్లో మనకి అబ్డామినల్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ కావచ్చు. ఓకే, సో అబ్డామినల్ ఫ్యాట్ అంటే ఏ రీజన్స్ వల్ల ఎక్కువగా రావచ్చు? దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి మెటబాలిక్ రేట్ సరిగ్గా ఉండకపోవడం, అంటే తగినంత మెటబాలిక్ రేట్ ఉండకపోవడము, ఆర్ ఈటింగ్ హ్యాబిట్స్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఏ టైంలో తీసుకుంటున్నాము, ఏ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాము, అలాగే స్ట్రెస్ లెవెల్స్ కానీ, అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా, లేదంటే రోజంతా సెడెంటరీగా ఉంటుందా, ఇవన్నీ కూడా మనకి అబ్డామినల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ కావచ్చు. సో ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా అబ్డామినల్ ఫ్యాట్ చూస్తూ ఉంటాము. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆడవాళ్ళలో అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఏజ్ రిలేటెడ్ వస్తుంది. అట్లాగే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీస్ తర్వాత కూడా ఈ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్లీ మనకి మెనోపాజ్ దగ్గర పడే కొద్దీ ఆర్ మెనోపాజ్ దాటిన తర్వాత కూడా మనకి అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం ఆడవాళ్ళలో. జాగ్రత్తల విషయానికి వస్తే డైట్లో కొన్ని మార్పులు చేసుకోవటము, అండ్ ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఇంక్రీజ్ చేసుకోవడం, ప్రతిరోజు కనీసం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవడం, అండ్ రోజంతా కూడా యాక్టివ్గా ఉండటం, అంటే కొంతైనా మూమెంట్ ఉండటం, సెడెంటరీగా ఒకటే దగ్గర కూర్చోవడం కాకుండా, అండ్ స్ట్రెస్ లెవెల్స్ కొంత కంట్రోల్ చేసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి అబ్డామినల్ ఫ్యాట్ పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో అబ్డామినల్ ఫ్యాట్లో కూడా టైప్స్ ఉంటాయా లహరి? టు అన్ ఎక్స్టెంట్ ఉంటాయని చెప్పొచ్చు. సో అబ్డామినల్ ఫ్యాట్ అంటే మన పొట్ట చుట్టూ పేర్కొనేటువంటి కొవ్వు అన్నమాట. దాంట్లో కూడా 2 types ఉంటాయి. ఒకటి వచ్చి విసరల్ ఫ్యాట్ అంటారు, అంటే ఇంటర్నల్గా ఆ స్టమక్ ఏరియాలో ఉండేటువంటి ఆర్గన్స్ చుట్టూ కొవ్వు పేర్కోవడము. ప్రిడామినెంట్లీ ఇది మనకి విమెన్లో చూస్తూ ఉంటాము ఎక్కువ, అండ్ మెన్లో ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ విసరల్ ఫ్యాట్ అనేది ఏంటంటే లివర్ చుట్టూ కానీ ఆర్ ప్యాంక్రియాస్ చుట్టూ కానీ ఇట్లా ఎక్కువ ఫ్యాట్ అనేది డిపాజిట్స్ అవుతూ ఉంటుంది. దీని వలన రకరకాల మెటబాలిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. అంటే మెటబాలిక్ రేట్ తక్కువ అవ్వడము, అట్లాగే type 2 డయాబెటీస్ రావడం కానీ, అండ్ లివర్కి సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు, అంటే స్కిన్ కింద అబ్డామిన్ ఏరియాలో కొంచెం ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడము. ఇది జనరలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలాన కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో రెండిట్లో కూడా అంటే మనకి విసరల్ ఫ్యాటా సబ్క్యూటేనియస్ ఫ్యాటా అనేది డిఫరెన్షియేట్ చేయటం చాలా రకాల టెస్ట్ చేస్తే కానీ కష్టము. బట్ రెండిట్లో కూడా విసరల్ ఫ్యాట్ అనేది మనకు అంత పైకి కనిపించినట్టు ఉండదు అనమాట. సో స్టమక్ ఫోల్డింగ్ అనేది ఎక్కువ చూడము, బట్ బల్జ్ అయితే ఉంటుంది. సో విసరల్ ఫ్యాట్ మూలాన మనకి నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కంటే కూడా. సో లహరి, వెయిట్ లాస్లో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గేందుకు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారు? వెయిట్ లాస్లో అబ్డామినల్ ఫ్యాట్ లాస్ కావడానికి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సోమవారం ఓట్స్ పొంగల్, బీట్రూట్ సాంబార్. మంగళవారం మష్రూమ్ స్పినాచ్ ర్యాప్, స్వీట్ కార్న్ స్ప్రౌట్ సాలెడ్. బుధవారం హై ప్రోటీన్ ఇడ్లీ, రాడిష్ సాంబార్. గురువారం ఫాక్స్టైల్ మిల్లెట్ ఉప్మా, రెడ్ క్యాప్సికమ్ చట్నీ. శుక్రవారం బేసన్ ఓట్స్ చీలా, టొమాటో ఆనియన్ చట్నీ. శనివారం స్పినచ్ స్క్రాంబుల్డ్ ఎగ్, గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్. ఆదివారం మిల్లెట్ డోక్లా, క్యాబేజ్ పుదీనా చట్నీ. వెయిట్ లాస్లో అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం స్పినచ్ స్క్రాంబుల్డ్ ఎగ్, గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ
స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, స్పినాచ్ మన ముందున్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ అనేది బ్రేక్ఫాస్ట్కి డెఫినెట్లీ వెరీ గుడ్ చాయిస్ అండి. ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అండ్ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ కండిషన్స్ అన్నిటికీ కూడా ఎగ్స్ సూటబుల్ అనే చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే ఎగ్స్ తీసుకునేటప్పుడు ఎగ్స్లో కేవలం వైట్ పార్ట్ మాత్రమే తీసుకొని ఎల్లో డిస్కార్డ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ యోక్లో కూడా మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. స్పెసిఫికలీ మీకు ఏదైనా మేజర్ హెల్త్ కండిషన్ ఉండి దానికోసం మీ డైటీషియన్ కానీ లేదంటే డాక్టర్ కానీ ఎల్లో అవాయిడ్ చేయమని రికమెండ్ చేస్తే తప్ప ఎల్లోతో పాటు తీసుకుంటేనే మనకి ఎగ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ పూర్తిగా లభిస్తాయి. సో ఎగ్ వైట్లో కానీ ఎల్లోలో కానీ రెండిట్లోనూ గుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. అడిషనలీ మన ఎగ్ యోక్లోకి వస్తే విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. అట్లాగే కొన్ని రకాల ఫార్టిఫైడ్ ఎగ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎగ్స్లో ఎక్కువ ఉంటాయి. ఎగ్స్ యోక్లో మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఉండటం మూలాన చాలామంది డిస్కార్డ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ ఫ్యాట్ కూడా గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ అవ్వడం మూలాన చక్కగా ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నట్టయితే ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ కాంబినేషన్ కాబట్టి అది కూడా న్యాచురల్ సోర్స్ కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు, తద్వారా మన బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉండేందుకు, హంగర్ని చక్కగా రెగ్యులేట్ చేసేందుకు త్రూ అవుట్ ద డే వీటన్నిటికీ కూడా ఎగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ ఇలా మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్తో మనం డే స్టార్ట్ చేయటం వలన డే అంతా కూడా మెటబాలిక్ రేట్ యాక్టివ్గా ఉండటం జరుగుతుంది. అండ్ మీరు ఒకవేళ అబ్డామినల్ ఫ్యాట్ లాస్ కోసం ఉదయం పూట ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇది బ్రేక్ఫాస్ట్గానే కాక మంచి పోస్ట్ వర్కౌట్ మీల్గా కూడా పనికొస్తుంది. కాబట్టి ఎగ్స్ని డైలీ మనము డే బిగినింగ్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. స్పినచ్ విషయానికి వస్తే పాలకూర మనకి త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుంది. ఆకుకూరలు అన్నిట్లాగానే దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ అట్లాగే మినరల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూరలో వచ్చేటప్పటికి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఐరన్తో పాటుగా వైటమిన్ సి కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. సాధారణంగా పాలకూర ఎక్కువ టెంపరేచర్స్లో కుక్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేటువంటి వైటమిన్ సి కంటెంట్ తగ్గుతూ పోతుంది. బట్ ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్స్తో పాటుగా చేసుకున్నప్పుడు అది పూర్తిగా కుక్ అవ్వదు కాబట్టి తక్కువ టెంపరేచర్లో తక్కువ సేపు మాత్రమే హీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి కూడా దీంట్లో రిటైన్ అవుతుంది. కాబట్టి మనకి ఇది ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫైబర్ తీసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మనము గుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు త్రూ అవుట్ ద డే సెటైటీ లెవెల్స్ చక్కగా మెయింటైన్ అవుతాయి. కాబట్టి మిగతా మీల్స్లో ఎక్సెసివ్గా తినడము ఆర్ ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్ తీసుకోవడము లేదంటే రోజంతా కూడా స్వీట్స్ తినాలి అనో ఫ్రైడ్ ఫుడ్ తినాలి అనో ఇలాంటి క్రేవింగ్స్ తగ్గించేందుకు కూడా మనకి ఇలా హై ఫైబర్ అండ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. మన సెకండ్ రెసిపీ గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. గార్లిక్, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్ అనే వెజిటబుల్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో బ్రేక్ఫాస్ట్కి వెజిటబుల్స్ తీసుకోవడం అనేది కొంచెం తక్కువ చేస్తూ ఉంటారు. లేదంటే మన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ వరకు తీసుకొని దాంతోపాటు కొంత చట్నీస్ రూపంలో యూజ్ చేస్తారు. కానీ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు వాట్ ఎవర్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ దట్ వీఆర్ టేకింగ్, అకేషనలీ అయినా సరే ఇలా రోస్టెడ్ వెజిటబుల్స్ కానీ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దీని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకలీ తీసుకున్నట్టయితే దీంట్లో సల్ఫరస్ కాంపౌండ్స్ కొన్ని ఉంటాయన్నమాట. బికాస్ ఆఫ్ విచ్ మన హార్ట్ హెల్దీగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నట్టయితే ఈవెన్ బ్రాకలీ అండ్ రెడ్ క్యాప్సికమ్ రెండిట్లో కూడా విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ సి అనేది మనం త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కూరల్లో యూజ్ చేసినట్టయితే యూజువలీ ఓవర్ కుక్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇలా రోస్టెడ్ వెజిటబుల్స్ లాగా చేసినట్టయితే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దీంట్లో విటమిన్ సి కూడా మనకి సరైన క్వాంటిటీస్లో లభిస్తుంది. ఇంకా గ్రీన్ క్యాప్సికంలో కూడా యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కాలీఫ్లవర్ తీసుకున్నట్టయితే బ్రాకలీ లాగానే కాలీఫ్లవర్లో కూడా విటమిన్ కే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి బోన్ స్ట్రెంథనింగ్కి కూడా విటమిన్ డితో పాటు విటమిన్ కే కూడా చాలా అవసరము. సో విటమిన్ సి మనకి వెజిటబుల్స్ అన్నిటి నుంచి వస్తుంది, ప్లస్ విటమిన్ కే అనేది కూడా మనకి కాలీఫ్లవర్ అండ్ బ్రాకలీ నుంచి వస్తుంది. సో బోన్ స్ట్రెంథనింగ్కి అండ్
ఈ మనకి అబ్డామినల్ ఫ్యాట్ లాస్కి పర్టికులర్లీ అంటే బోన్ స్ట్రెంగ్త్ ఉంటేనే మనం ఎక్సర్సైజెస్ అవి కరెక్ట్గా చేయగలుగుతాము. సో లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ భాగంగా ఉండాలి అంటే చక్కగా విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. దానికి కూడా ఈ వెజిటబుల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ట్రెడిషనలీ క్యారెట్ తీసుకున్నట్టయితే క్యారెట్ నుంచి మిగతా వెజిటబుల్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అండ్ ఈ క్యాలరీస్తో పాటు కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే ఉదయాన్నే మనకి బ్రేక్ఫాస్ట్లో కొంత గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో గ్రెయిన్ నుంచి కంటే కూడా మనం వెజిటబుల్స్ నుంచి మనం ఈ కార్బోహైడ్రేట్స్ పొందేందుకు ఇట్లాంటి రెసిపీస్ ఉపయోగపడతాయి. సో గ్రీన్ బీన్స్లో కూడా మనకి విటమిన్ కే ఉంటుంది, అట్లాగే ఐరన్ కంటెంట్ కూడా కొంతవరకు ఉంటుంది. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ప్రోటీన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దాంట్లో ప్రోటీన్ అనేది ఉండాలి. సో ప్రోటీన్ కాంట్రిబ్యూట్ చేసేందుకు కూడా ఇలా గుడ్ క్వాంటిటీ, బల్క్ క్వాంటిటీలో వెజిటబుల్స్ తీసుకోవడం ఉపయోగపడుతుంది. అండ్ ఇలా ఫైబర్ ఫస్ట్ మీల్లో తీసుకోవటం మూలాన త్రూ అవుట్ ద డే కూడా మనకి సెటైటీ బాగుంటుంది. అండ్ రోజుకి కావాల్సినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్లో దాదాపు ఒక 40% to 50% అనేది మనకి ఫస్ట్ మీల్లోనే వచ్చేసినట్టయితే కనుక విటమిన్ డెఫిషియన్సీస్ వచ్చేటువంటి ఛాన్స్ మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో గార్లిక్ తీసుకుంటే గార్లిక్ కూడా మనకి మంచి యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి త్రూ అవుట్ ద డే మనము ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన పనుల్లో మనం పడిపోయినప్పుడు ఆ ప్యాథోజన్స్కి ఎక్స్పోజర్ అంటే డిసీజ్ కాజింగ్ జర్మ్స్కి ఎక్స్పోజర్ ఆర్ మన స్ట్రెస్ లెవెల్స్ మూలాన కానీ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసేందుకు మన గార్లిక్ కానీ ఆనియన్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. ఊర్మిళ ఇలా అడుగుతున్నారు, నేను లో కార్బ్ డైట్ అని లో ఫ్యాట్ డైట్ అని వింటున్నాను. వెయిట్ లాస్ కోసం ఈ రెండిట్లో ఏది ప్రిఫరబుల్ తెలియజేయండి. హలో ఊర్మిళ గారు, వెయిట్ లాస్ కావాలి అంటే మీకు ఈ కరెంట్ వెయిట్ మెయింటైన్ చేయడానికి అవసరమైన క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటేనే లాంగ్ టర్మ్లో వెయిట్ లాస్ అవుతుంది. ఇలా క్యాలరీస్ కట్ డౌన్ చేయడానికి మీరు డైట్లో ఎటువంటి ఆహారాన్ని తగ్గిస్తున్నారు అన్న దాన్ని బట్టి అది లో కార్బ్ డైటా లో ఫ్యాట్ డైటా డిసైడ్ చేయొచ్చు. లో కార్బ్ డైట్లో కంటే లో ఫ్యాట్ డైట్లో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉండటం మూలాన ఆకలి త్వరగా వేసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే లో కార్బ్ డైట్లో అయితే కనుక కొన్నిసార్లు ఫ్రూట్స్ కూడా రెస్ట్రిక్ట్ చేయాల్సినందువల్ల మనకి విటమిన్స్ మినరల్స్ కూడా కొంత తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో స్పెసిఫికలీ లో కార్బ్ లో ఫ్యాట్ అని కాకుండా టోటల్గా లోవర్ క్యాలరీ డైట్, అది కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్లో సస్టైనబుల్గా మీరు వెయిట్ లాస్ అవ్వటం మాత్రమే కాకుండా ఆ లూజ్ అయిన వెయిట్ తిరిగి రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్పినాచ్ స్క్రాంబుల్ ఎగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. సో ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పాలని యాడ్ చేసుకుందాం. సో పాలల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. సో పాలని యాడ్ చేసుకుందాం. సో స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్, సో ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీగా మనం తీసుకుంటున్నాం. సో ఎగ్స్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు మిరియాల పొడిని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నూనె వేసుకుందాం.
ఈ మిశ్రమంలో కొద్దిగా ఉప్పును వేసుకుందాం. ఓకే, సో ఉప్పు వేసుకొని కలుపుకున్నాం. అలాగే పాన్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్లో వేసుకోవాలి. సో ఎగ్ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఎగ్స్ కుక్ అయ్యాయి. ఇప్పుడు పాలకూరని వేసుకుందాం. సో పాలకూరలో మనకి విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో పాలకూర వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు వెల్లుల్లిని వేసుకుందాం. అలానే క్యారెట్ ముక్కలు. సో క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. క్యారెట్ని వేసుకున్నాం. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్. సో రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సో రెడ్ క్యాప్సికమ్ వేసుకున్నాం. అలానే బీన్స్ వేసుకుంటున్నాం. సో బీన్స్లో మనకి విటమిన్ కే ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్. సో గ్రీన్ క్యాప్సికంలో కూడా విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు కాలీఫ్లవర్ని వేసుకుంటున్నాం. కాలీఫ్లవర్లో మనకి ఎక్కువగా విటమిన్ కే ఉంటుంది. ఈ విటమిన్ కే బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో కాలీఫ్లవర్. ఇప్పుడు బ్రోకలీ. సో బ్రోకలీలో విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. సో బ్రోకలీని కూడా వేసుకుందాం. సో బ్రోకలీ వేసుకున్నాం కదా, ఒకసారి వేయించుకుందాం. సో ఇప్పుడు వెల్లుల్లి పౌడర్ని వేసుకుంటున్నాం. అలానే తగినంత ఉప్పుని వేసుకుంటున్నాం. ఇప్పుడు
వెజిటబుల్స్ కుక్ అవడానికి టైం పడుతుంది, కొద్దిసేపు మగ్గించుకుందాం, అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, వెజిటబుల్స్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ రెడీ. స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్ కి గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్ కి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, పాలకూర 1 కప్పు, నూనె 1 టీ స్పూన్. స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గుడ్లు వేసి బీట్ చేసి కొద్దిగా పాలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆమ్లెట్ లాగా వేసి పైనుంచి పాలకూర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ. గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, బ్రోకలీ 1, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, వెల్లుల్లి పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, కాలీఫ్లవర్ 1 కప్పు. గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ క్యాప్సికమ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, వెల్లుల్లి పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్ రెడీ. నవీన్ ఇలా అడుగుతున్నారు, స్ప్రౌట్స్ ని పచ్చిగా తీసుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తోంది. సో స్ప్రౌట్స్ ని బాయిల్ చేసి తీసుకోవచ్చా, తెలియచేయండి. హలో నవీన్ గారు, స్ప్రౌట్స్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ ఎంజైమ్స్ మూలాన కొంతమందికి ఇలా పచ్చి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇలా అనిపించినప్పుడు యూజువల్లీ స్ప్రౌట్స్ని స్టీమ్ చేయటము లేదంటే కొద్దిగా వేడి చేసి తీసుకోవటం మూలాన ఎంజైమ్స్ ఇన్యాక్టివేట్ అవుతాయి, కాబట్టి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. అయితే న్యూట్రిటివ్ వాల్యూ విషయంలో హై టెంపరేచర్స్లో వేడి చేయటము లేదంటే వాటర్లో బాయిల్ చేయటం మూలాన చాలా న్యూట్రియంట్స్ లూజ్ అవుతాం, కాబట్టి తక్కువ టెంపరేచర్లో కేవలం 2-3 మినిట్స్ సాటే చేయటము లేదంటే కేవలం ఒక 5 మినిట్స్ పాటు స్టీమ్ చేయటం చేస్తే సరిపోతుంది. న్యూట్రిటివ్ వాల్యూ పెద్దగా తగ్గదు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ స్పినాచ్ స్క్రాంబుల్డ్ ఎగ్. సో పాలకూరలో మనకి విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే ఎగ్స్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఇక మన సెకండ్ రెసిపీ గార్లిక్ రోస్టెడ్ వెజిటబుల్స్. మనం తీసుకున్న వెజిటబుల్స్ క్యాప్సికమ్లో ఎక్కువగా మనకి విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి, అలానే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్లో అబ్డామినల్ ఫ్యాట్ లాస్ కోసం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.